హైదరాబాద్లో అక్రమ స్టెరాయిడ్ ఇంజెక్షన్లు బాడీ బిల్డింగ్ చేసి సప్లిమెంట్ల విక్రయాల గుట్టును ఇప్పుడు పోలీసులు రట్టు చేశారు. జిమ్లకు వచ్చే యువతను లక్ష్యంగా చేసుకొని వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా స్టెరాయిడ్ మందులు విక్రయిస్తున్నటువంటి ముఠాపైన ఇప్పుడు టాస్క్ ఫోర్స్ ముషీరాబాద్ పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. ఈ ఆపరేషన్లో 6 నిందితులను అరెస్ట్ చేసి వారి నుంచి దాదాపుగా 6.50 లక్షల విలువైనటువంటి స్టెరాయిడ్ ఇంజెక్షన్లు, సప్లిమెంట్లు, సెల్ ఫోన్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇక మరో 2 నిందితుల కోసం పోలీసులు ఇప్పటికే గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. ఈ జిమ్ రిలేటెడ్ చాలా కంప్లైంట్స్ వచ్చాయి. ఎస్పెషల్లీ కొంతమంది యూత్ పిల్లలు ఈ స్టెరాయిడ్ ఇంజెక్షన్స్, టెర్మైన్ ఇంజెక్షన్స్ మరియు బాడీ సప్లిమెంట్స్ వితౌట్ ఎనీ ప్రిస్క్రిప్షన్ యూజ్ చేస్తున్నారు. సో ఈ ఇన్ఫర్మేషన్ పైన మన సిపి సార్ ఆధ్వర్యంలో ఆదేశం ప్రకారం మన హైదరాబాద్ సిటీ పోలీస్ సికింద్రాబాద్ టాస్క్ ఫోర్స్ టీం ఒక స్పెషల్ ఆపరేషన్ ఇక్కడ చేశారు. ఈ స్పెషల్ ఆపరేషన్లో మేము 6 మెంబర్కి అప్రెంట్ చేశాము. దీంట్లో 2 మెయిన్ సెల్లర్ ఉన్నారు, 4 సబ్ సెల్లర్ ఉన్నారు. ఈ అక్యూజ్ పేరు బట్టే శివ, అతను ముషీరాబాద్ నుంచి లోకల్ ఉన్నారు. తర్వాత మొహమ్మద్ ఫర్ఖుద్దీన్ ఫైజల్, వాడు కూడా ముషీరాబాద్ నుంచి ఉన్నారు. ఇద్దరు కూడా మెయిన్ సెల్లర్ ఉన్నారు. తర్వాత మొహమ్మద్ సేఫ్, ఫర్జాన్ ఖాన్, మొహమ్మద్ యూసుఫ్ అండ్ అభిలాష్, 4 కూడా ఇక్కడ లోకల్ ముషీరాబాద్ నుంచి ఉన్నారు. వాడు అందరూ సబ్ సెల్లర్గా ఇక్కడ పని చేస్తున్నారు. ఈ యాక్యూజ్ నుంచి మేము 440 టర్మైన్ ఇంజెక్షన్స్, తర్వాత 336 మెపెంటర్మైన్ ఇంజెక్షన్స్, 1 గ్రీన్ స్పీడ్ ఇంజెక్షన్స్, తర్వాత టెస్టోస్టెరాన్ 50 ఇంజెక్షన్స్ అండ్ మిగతా 336 ట్యాబ్లెట్స్ ఆఫ్ బాడీ సప్లిమెంట్స్ మేము సీజ్ చేశాము. టోటల్ వర్త్ ఆఫ్ 6,50,000 రూపీస్. మీ అందరికీ తెలుసు, మన హైదరాబాద్లో ఉన్న జిమ్లో కొంతమంది ట్రైనర్స్ ఈ యూత్ పిల్లలకి ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇది టర్మైన్ ఇంజెక్షన్స్ సేల్ చేస్తున్నారు. ఈ టర్మైన్ ఇంజెక్షన్స్తో, తర్వాత ఈ మెపెంటర్మైన్ ఇంజెక్షన్స్తో కొన్ని బాడీ సప్లిమెంట్స్తో తొందరగా బాడీ బిల్డప్ అయితే, మసల్ గ్రోత్ అయితే అదే చెప్పి ఈ వితౌట్ ఎనీ ప్రిస్క్రిప్షన్, వితౌట్ ప్రాపర్ మెడికల్ గైడెన్స్తో ఈ ఇంజెక్షన్స్ యూజ్ చేస్తున్నారు. సో ఇది లాంగ్ టర్మ్లో చాలా హానికారకస్ ఉన్నాయి, మన ఆరోగ్యానికి చాలా హానికారకం ఉన్నాయి. సైకలాజికల్, మెంటల్ ప్రాబ్లం రావడానికి కూడా అవకాశం ఉంది. సబ్సిక్వెంట్గా మల్టీ ఆర్గన్